Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. తిరుపతిలో జనసేన సమావేశంలో రభస. తిరుపతిలో నిర్వహించిన జనసేన పార్టీ సమావేశంలో చిత్తూరు, కడప జిల్లాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై జరిగిన సమావేశంలో నాయకుల మధ్య మాటల యుద్ధం నెలకొనడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమక్షంలోనే కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు సమస్యలపై స్పందించడం లేదని విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై స్పందించని వారు నాయకులా అంటూ ప్రశ్నించారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాల్సిన సమయంలో అంతర్గత విభేదాలు బయటపడటంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో కొంతసేపు గందరగోళం నెలకొనగా సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అభిప్రాయం చెప్పినాడు, కార్యకర్తల అభిప్రాయం చెప్పినా, హరిప్రసాద్ను తీసేయమన్నా, వరుణ్ను తీసేయమన్నా, శంకర శ్రీనివాసు తీసేయమన్నా, వాళ్ళు పలకరు. కార్యకర్తలు విచక్షణరహితంగా పాపం వాళ్ళు ఎంత గోడాలు గోడుతున్నారు. కార్యకర్తలు అంటే ఎందుకు పలకట్లేదు సార్? ఎందుకు పలకడం లేదంటే వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నారా, వాళ్ళు వ్యాపారవేత్తలు, బిజినెస్ ఉన్నాయి, కాన్సెప్ట్ బిజినెస్ ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే వైసీపీ కానీ టీడీపీ కానీ ఎక్కడ దాడి చేస్తుందని భయము. కార్యకర్తలని నిలుస్మరిస్తున్నటువంటిది ఏ పార్టీ కూడా మనుగడ సాగించదు. టీసీ వరుణ్, హరిప్రసాద్ను, శంకర శ్రీనివాసను, ఈ రాయలసీమలో ఈ ముగ్గురిని తీసేయకపోతే పార్టీ బదనాం అవుతుంది. నేను కడప నియోజకవర్గము. ఏ రోజు కూడా కార్యకర్తలను నీకేమన్నా అన్యాయం జరిగిందని వెళితే పట్టించుకున్న దాఖలా లేవు. ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా అధిష్టానం దగ్గర చుట్టూ చక్కర్లు కొడతారు తప్పితే కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని, సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి పరామర్శించేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు కార్పొరేట్స్. దయ గురించి ప్రజల్లో నుంచి నాయకులు పుట్టాలా.